అప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంది కదా మనకు, ఎవరు రెడ్డిస్ కలమా చెప్పాను కమ్యూనిటీస్ ఎవరితో ఉన్నారో వీళ్ళు సెల్ఫ్ రూలింగ్ చేసుకుంటా ఉన్నారు అండర్ ద కంట్రోల్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. ఇప్పుడు తుగ్లక్ అనేవాడు పట్టించుకోవాలి ఆ ఏరియానంతా, వీళ్ళు చేసుకుంటా కూర్చున్నారు. ఒకానొక టైంలో ఈ రెడ్డిస్కి అండ్ మసనూరి నాయక్స్కి చెప్పాము, కమ్మ వెల్లమ చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇలా రెడ్డి రాజ్యం ఇంకా తెలియజెప్పాలంటే రెడ్డి డైనాసిటీ అండ్ మసనూరి డైనాసిటీ వీళ్ళు కొట్టుకోవడం ఎక్కువ అయిపోయింది, అంటే గొడవలు ఎక్కువ అయిపోయినాయి. ఇలాంటి ఇలా కొట్టుకుంటూ ఎట్లా స్టేజ్కి వెళ్ళిపోయారంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయి మొత్తం అన్కంట్రోల్ అయిపోయింది. అప్పుడు తుగ్లక్ డైనాసిటీ ఏం చేశాడంటే మొహమ్మద్ తుగ్లక్ ఏం చేశాడంటే ఇప్పుడు ఆ ఏరియాని సప్రెస్ చేయాలి, డిస్టర్బెన్సెస్ని ఎవరిని పంపిస్తే సెట్ అవుతుంది అని ఆలోచించినప్పుడు వీళ్ళకి వచ్చిన ఫస్ట్ థాట్ వీళ్ళిద్దరే. ఎందుకని వీళ్ళు ఆల్రెడీ లోకల్లో వర్క్ చేసిన వాళ్ళు, దే విల్ హ్యాండిల్ ఈజీలీ. ఎందుకు వీళ్ళకి లాంగ్వేజ్ వచ్చు, ప్లస్ ఆల్రెడీ వీళ్ళతో వర్క్ చేశారు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ ఉంటుంది అనే ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళ ఇద్దరిని తుగ్లక్ డైనాసిటీ వాళ్ళు మళ్ళీ సేమ్ వరంగల్కి పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు మసనూరి అండ్ రెడ్డి డైనాసిటీస్కి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళు కన్విన్స్ అవ్వరు. చివరి ఒకనొక టైంలో వీళ్ళిద్దరే ఇండైరెక్ట్ గా ఓడిపోయినట్టు కనపడతారు వాళ్ళ దృష్టిలో, రెవెల్ ఎక్కువ అయిపోయింటది. ఈ టైంలో వీళ్ళకి టెన్షన్, ఎందుకని సాల్వ్ చేయలేకపోతే వాళ్ళు చంపేస్తారు, వీళ్ళేమో సాల్వ్ కావడం లేదు, వీళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. ఈ టైంలో వీళ్ళకు వచ్చిన ఒక చిన్న ఆప్షన్, ఒక సెయింట్ తెలుస్తాడు, ఒక సెయింట్తో కలుస్తారు. ఒక సెయింట్, ఇతని పేరు విద్యారణ్య. ద నేమ్ ఆఫ్ ద సెయింట్ ఈస్ విద్యారణ్య, అంటే ఒక ఋషి అతను చెప్పచ్చు మన లాంగ్వేజ్లో, ఓకేనా. ఒక సెయింట్ ఇతను. ఈ విద్యారణ్య కాడికి వెళ్ళి అడుగుతాడు నాకు ఎలా సాల్వ్ చేయాలి అని. అప్పుడు విద్యారణ్య వాజ్ గివెన్ ఎ సజెషన్, ఫస్ట్ కన్వర్ట్ దెమ్ టు ద